నేను ఈ మధ్యన వెళ్ళొచ్చాను. హ్మ్. మా మోహన్ తీసుకెళ్ళాడు. ముల్లపూడి మోహన్. హ్మ్. అద్భుతంగా జరిగింది దర్శనం అది. అంటే మీకంటే వీఐపీ కదా! మేము లేబర్ పేద కదా! వీఐపీలకి ఎప్పుడు బాగానే ఉంటాం. లోపల గర్భగుడిలోకి తీసుకెళ్ళిపోతారు మిమ్మల్ని. ఏ అక్కడ పూజలు చేస్తారు, పునస్కారాలు చేస్తారు. బయట మమ్మల్ని వాళ్ళు తోసేవాళ్ళని వాళ్ళు మమ్మల్ని ఫస్ట్ నుంచి తోసేస్తారు. చెప్తున్నారు సార్. సార్ తృప్తిగా చూడండి, అక్కడే చూడండి, ఎటు చూడకండి, అక్కడే చూడండి హ్మ్. అని. హ్మ్. బాగానే ఉంటాం. ఈ ఎప్పటి నుంచి మీరు అసలు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోపలికి ఎందుకు దూరారు? ఎప్పుడు దూరారు? సార్ నన్ను మీరు నా నా చిన్న వయసు నుంచి ఇంచుమించు 40 ఏళ్ల క్రితం నుంచి నన్ను చూస్తున్నారన్నయ్య. హ్మ్. నేను కాంట్రవర్సీలోకి వెళ్ళను. దానిలో ఎవరిని కామెంట్లు చేయను. ప్రాక్టికల్ జోక్స్ మాత్రం ఉంటాయి. అందరి మీద ఇంక్లూడింగ్ మిమ్మల్ని కూడా వదలను నేను. అలా అవును. ఉంటుంది. అవును. నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. పుట్టినరోజు చెల్లించి వస్తుంటే మీరందరూ నన్ను అవును. బతికించారు. మీరు అవును. దగ్గరున్నారు అన్ని రోజులు నాతో హాస్పిటల్‌లో. అవును. 10, 15 డేస్ మీరు నా దగ్గరున్నారు. మీరు, మురళి మరియు ఇండస్ట్రీలో పెద్దలందరూ. ఎప్పుడు అప్పటికి రోజుకి నేను 2, 3 షూటింగ్‌లు చేసేవాడినండి. అవును. విపరీతమైన బిజీ. ఆ టైంలో జరిగిందండి యాక్సిడెంట్. ఇంటికొచ్చాక అన్ని రోజులు సినిమా జనరేటరు, ఆ టీలోడ్ సౌండు, యాక్షన్ సౌండ్‌లు అయ్యి నుండండి ఒక్క నెల రూమ్‌లో పడుకుంటే నా మీద నాకు ఎవరు రావట్లేదండి. ఒకరోజు సునీల్ వచ్చాడు. సునీల్‌కి యాక్సిడెంట్ అయింది. తర్వాత ఏంటి తర్వాత అసలు? అయింది. అవును. కొన్ని రోజులకే. అవును. సునీల్ వచ్చి పక్కన పడుకున్నాడు ఒకరోజు. "అన్నయ్య ప్రతి వాళ్ళు నిన్ను చూసి మళ్ళీ నా దగ్గరికొస్తున్నారు. ఇంతకిద్దరం ఎక్కడ అనుకో ఇంటి నుంచి చూసి వెళ్ళిపోతారని" వచ్చి పాపం నాతో అన్నాడు సునీల్. హ్మ్. సునీల్ ఉన్నంత వరకు నాకు కంపెనీ. సునీల్‌కి హ్మ్. నా అంత పెద్ద యాక్సిడెంట్ జరగలే. చిన్నదే. అవును. చాలా చిన్నది. సునీల్‌కి జరిగింది. అవును. 2 రోజుల తర్వాత ఎప్పుడో సునీల్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక నాకు అప్పటిదాకా సునీల్ కంపెనీ ఉంది. ఇద్దరం మాట్లాడుకునేవాళ్ళం. వెళ్ళిపోయాక నాకు వచ్చి ఎలాగ ఏం చేయాలా? ఏం చేయాలని ఎందుకో సార్ ఎళ్ళనోడిని మూవీ ఆర్టిస్ట్ స్టేషన్‌కెళ్ళా. అక్కడ ఆర్టిస్టులు పాపం వచ్చి వెళ్తా అప్పుడు మురళీమోహన్ గారు ఎవరు అవును. ప్రొడ్యూసర్ ఉన్నారండి. ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అవును. మురళీమోహన్ గారు. ఒకరోజొస్తే శివాజీ రోజు వచ్చి కూర్చోవచ్చు కదా ఇక్కడ అన్నారు. హ్మ్. ఒక 2, 3 రోజులు ఎళ్లి అక్కడ కూర్చోవడం ఆర్టిస్ట్ అందరూ వస్తారు కదండీ! నాకు నేను మళ్ళీ ప్రూవ్ చేసుకున్నా. హమ్మయ్య! అని. హ్మ్. నా వాళ్ళందరిని చూస్తున్నాను. అలా అలవాటైంది. మూవీ అలా. ఆర్టిస్ట్ స్టేషన్. హ్మ్. దీని వెనక స్టోరీ అది. ఇంకా అలవాటు నాకు హెల్త్ కండిషన్‌లో పడిపోయి మళ్ళీ షూటింగ్‌లో బిజీ ఉన్నా కూడా లేనోడు ఎవడో ఫోన్ చేసాడు. సార్ నేను ఇక్కడికొచ్చాను సార్ మీరు ఉంటారేమో అని అనుకుని కొంచెం ఈ పని కావాలి సార్ అని. ఎళ్ళావాడిని నేను ఏ పదవి లేదు. దాని తర్వాత నేను చేసిన పదవులన్నీ అక్కడ ఎవరు చేయలేదు. హ్మ్. హ్మ్. ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ ఒకసారి చేసంతే. హ్మ్. ప్రతి పదవి కింద నుంచి పై వరకు 2 సార్లు చేశానండి. నాకు అక్కడ హ్మ్. పేరు రావటం కారణం అంటే ఈ 22 సంవత్సరాలు, 23 సంవత్సరాలు నేను గర్వంగా చెప్పుకుంటా ఒక వైట్ పేపర్ గాని మూవీ ఆర్టిస్ట్ స్టేషన్‌లో ఒక టీ హ్మ్. కాని తాగలేదు నేను. హ్మ్. నేనక్కడ వాళ్ళు ఉంటారు కదండీ! నేను డబ్బులిచ్చి టీ తెప్పించుకున్నా. అవశ్యం నేను టీ తాగే అలవాటు కూడా లేదు. టిఫిన్ తినకుండా వచ్చామనుకోండి పని మీద. అవును. నేను డబ్బులిచ్చి మీరు అక్కడ పనిచేసిన కాలంలో ఎవరెవరు ప్రెసిడెంట్‌లుగా ఉండేవారు? నేను చేసేటప్పుడు మురళీమోహన్ గారు 4 సార్లు చేశారండి. అవును. ఎక్కువ నేను సెక్రటరీ చేసింది మాత్రం మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు ఉన్నప్పుడు నేను సెక్రటరీని చేశా. హుహు. మళ్ళీ మా రాజేంద్ర ప్రసాద్ మా అన్నయ్య ఉన్నప్పుడు నేను సెక్రటరీ చేశా. హుహు. మేమిద్దరమేగా హ్మ్. అప్పుడు హ్మ్. పోటీ గెలిచింది. నాగబాబు గారున్నప్పుడు చేయలేదా? నేను నాగబాబు ఉన్నప్పుడు ఆ టర్మ్‌లో నేను లేను. టర్మ్‌లో లేరు. నేను లేను. ఆ టర్మ్‌లో లేను. మీ ముగ్గురిలో మీకు ఎవరు బాగా పనిచేసినట్టు అనిపించింది? ఎవరు చేశారు? ఎవరండి మోహన్ బాబు గారు? మోహన్ బాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారు క్రికెట్ మ్యాచ్ చేశారు. ₹1,00,00,000 పైన తీసుకొచ్చారు. మోహన్ బాబు ఉన్నప్పుడు నేనే సెక్రటరీని. హ్మ్. అప్పుడు మేము 1,50,00,000 తీసుకొచ్చాను. అవును. 1,25,000 పెట్టి మన మురళీకృష్ణాజీ గారు మా టీవీ. అవును. రాజేంద్ర ప్రసాద్ నేను ఉన్నప్పుడు నిజం చెప్పాలంటే మేము చాలా కష్టపడ్డాం సార్. హ్మ్. ఎందుకంటే ప్రెసిడెంట్, సెక్రటరీ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే హుహు. ఇంకా చాలా కంఫర్ట్‌గా ఉండే. అంతకుముందు ఇద్దరు నాకన్నా పెద్దోళ్ళు, నాకన్నా సీనియర్స్ అండి. అవును. రాజేంద్ర ప్రసాద్ నాకన్నా 2, 3 ఏళ్ళు సీనియర్ అయినా కూడా మా హ్మ్. ఇద్దరిది అన్నదమ్ముల అనుబంధం. అవును. మా ఇద్దరం చాలా ఒకళ్ళంటే ఒకళ్ళకి హ్మ్. చాలా ఇష్టం. హ్మ్. ఎప్పుడైనా ఒకళ్ళొకళ్ళు అలిగినా కూడా 10 నిమిషాలు ఉంటారు ఆయనకి నేను. అవును. పైగా నేను పిచ్చ ఫ్యాన్ మా రాజేంద్ర ప్రసాద్‌కి. హ్మ్. నాకు ఇన్‌స్పిరేషన్ కూడా ఒక విధంగా రాజేంద్ర ప్రసాద్. హ్మ్. మేమిద్దరం ఉన్నప్పుడు చాలా పనులు చేశామండి. నేను ప్రెసిడెంట్ అయ్యాకనండి నాకు సరైన సెక్రటరీ దొరకలే. నేనే పెట్టుకున్నాను నరేష్‌ని. హ్మ్. నరేషు పాపం బిజీ. అలా నరేష్‌ని కూడా తప్పుపట్టను నేను. చాలా తక్కువొచ్చేవాడు. అన్నీ నా మీదేసుకుని నాకు అంతకుముందు అనుభవం ఉంది పాపం నరేష్ అనుభవం లేదు. అంతకుముందు జాయింట్ సెక్రటరీ ఏదో చేసినట్టున్నాడు. తను కూడా సెక్రటరీ ఎక్స్‌పెక్ట్ చేయలేదనుకోండి. తర్వాత అర్థమైంది నాకు. హ్మ్. నాకు పాపం శివాజీ సెక్రటరీ ఇచ్చావు నువ్వు. అంటే నాకొక్కడికే ఎలక్షన్ జరగలేదు. హ్మ్. అంత పోటాపోటీగా ఉండే మూవీ ఆర్టిస్ట్ స్టేషన్‌లో హ్మ్. దాసనారాయణ గారు లాంటి చిరంజీవి పెద్ద పెద్దలందరూ కలిసి శివాజీని చేయని చేస్తున్నాడు కదా! అని వదిలేసారు. యునానిమస్‌గా చేశారు. యునానిమస్‌గా చేశారు. హ్మ్. యునానిమస్‌గా చేసి నేను ఎగబడిపోయి నేను చేస్తానని చేయలేదు సార్. హ్మ్. ఫస్ట్ ఈసీ మెంబర్ దగ్గర నుంచి అందరిని నాకు వీళ్ళందరినీ ఉంటేనే చేస్తాను. దానికి కూడా ఒప్పుకున్నారు. హ్మ్. అవును.
అది ఎంత కష్టపడాలో అంత కష్టపడి చేశానండి. నాకు విచిత్రం ఏంటంటే నువ్వు చిన్నప్పటి నుంచి తెలుసు, నరేష్ చిన్నప్పటి నుంచి తెలుసు. అవునండి, అవును. మీరిద్దరు అసలు ఎప్పుడు కాంట్రవర్సీలకు కానీ పేచీలకు కానీ వెళ్ళినాళ్ళు. మీరు అసలు పచ్చగడ్డేస్తే మండిపోయే రేంజ్కి ఎందుకు శత్రుత్వం వచ్చింది మీకు? దానికి మీరే కారణం అండి. నేనేం చేశాను మధ్యలో? క్లియర్గా ఒకసారి చెప్తాను, మీరు వినాలి. నేను ఉన్నదన్నట్టు చెప్తాను. చెప్పు. అశ్వత్థామ అత కుంజర అన్నట్టు మేమేదో తప్పు చేసాము అన్నప్పుడు చిరంజీవి గారు కమిటీ పెట్టారు. అక్కడ ఏదో ఫ్రాడ్ జరిగింది. కమిటీ పెట్టక ముందు మీరు కొట్టుకు వచ్చారు కదా, తర్వాత కదా కమిటీ సంగతి. ముందు చెప్పండి, తర్వాత నేను చెప్తాను. ఓకే అండి. మేము కొట్టుకు వచ్చామండి. వచ్చాక డబ్బులు తినేశారు శ్రీకాంత్, శివాజీ రాజా అని ఏదో వీళ్ళు అన్నారు, నరేష్ వాళ్ళు అన్నారు. ఏ అంటే బిజినెస్ క్లాస్ లో వెళ్ళారు అన్నారు. ఓకేనండి, బిజినెస్ క్లాస్ లో వెళ్ళారు. హీరోస్ బిజినెస్ క్లాస్ లో రాకుండా రారన్న విషయం బయట ప్రజలు తెలియకపోతే ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తే మామూలుగా తీసుకెళ్లారు కదండి ఎవరైనా. సరే పోనీ వదిలేద్దాం, నరేష్ అది అన్నాడు, దాని గురించి కూడా వదిలేద్దాం. చిరంజీవి గారు ఒక కమిటీ పెట్టారు. ఏమని, అసలు శ్రీకాంత్ మీద శివాజీ రాజా మీద యవాన్ వచ్చింది కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిపి మిమ్మల్ని, సురేష్ బాబు గారిని, అరవింద్ గారిని, అందరినీ కలిసి ఒక కమిటీ పెట్టి ఈ కమిటీ మీరు ఏం జరిగింది అక్కడ చేయమన్నారు. మీరు వెళ్ళి మొత్తం అంతా చేసి వచ్చి నన్ను, నరేష్ని, శ్రీకాంత్ని అందరినీ రమ్మన్నారు. శ్రీకాంత్ రాలే, ఏదో షూటింగ్ కూడా ఎందుకు రాలేదు. ఆ రోజు నేను వచ్చా. ఆ రోజు మీకు చేయవలసిన పని ఏంటంటే, ఇదిగో ఏ తప్పు జరగలేదని మీరు చెప్పారు. అక్కడ ఏ తప్పు జరగలేదు, మేము కమిటీ ఉంది, పైసా కూడా మిస్యూజ్ అవ్వలేదు అని చెప్పారు. చెప్పి అక్కడ ఏం తప్పు జరగలేదు, అంత బాగానే ఉంది, శివాజీ మీద్దరు కలుసుకోండి అన్నారు. అది సింపుల్గా తెలిసారన్నయ్య మీరు. అంటే భరద్వాజ గారు చెప్పవలసిన స్టాండర్డ్, ఆయన వాయిస్, ఆ కమాండు, ఎస్ ఏం అన్యాయం జరగలేదు కాబట్టి, వీళ్ళు తప్పులేదు కాబట్టి నరేష్, శివాజీరాజాకి, శ్రీకాంత్కి సారీ చెప్పు అని మీరు అంటారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. మీరు ఆ మాట అనలే. మీరు మెల్లిగా ఉన్నారు, అక్కడ ఏం జరగలేదు, వెళ్ళిపోయింది, ఇద్దరు కలిసిపోండి, అయిపోయింది ప్రెస్ మీట్, ప్రెస్లో ఎవరు చాలే పదండి అన్నారు మీరు. ఆ విషయం, ఆ ఎమోషన్లో, నాకున్న టెంపర్గా ఎమోషన్లోనండి నేను మైక్ తీసుకుని మాట్లాడదాం అనుకున్నాను. కానీ మీ మీద, అక్కడ సురేష్ బాబు గారి మీద, పెద్దవాళ్ళందరి మీద గౌరవం. ఎందుకంటే ఎవరెవరు స్టేజ్ మీద పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ నాకు క్యారెక్టర్లు ఇచ్చారు, నన్ను పైకి తీసుకొచ్చారు. మళ్ళీ వాళ్ళు ఎదురుకుండా, మీ అందరూ ఎదురుగుండా నేను మళ్ళీ మాట్లాడటం ఎందుకు, అయిపోయిందని రెచ్చగొట్టడం ఎందుకు అని చెప్పి నేను వెళ్ళిపోయాను. నాకన్నా తెలివైనోడు శ్రీకాంత్. అలా అంటే అలారా, మనల్ని ఇంత బ్యాడ్ చేశారు కదా, చేసినప్పుడు సారీ చెప్పించాలి కదా, ఇది ప్రజల్లోకి వెళ్ళదు కదా అన్నాడు. నాకు ఇప్పుడు శ్రీకాంతే కరెక్ట్ అనిపించింది. ఇదన్నా నేను ఫీలింగ్. అక్కడ జరిగింది అయితే ఆ రోజు మీరు స్ట్రాంగ్గా చెప్పుంటే ఇంకా జనాల్లోకి వీళ్ళు జెన్యూనిటీ అని తెలిసేది. అది తెలియకపోవటం ఏమైందంటే ఈరోజు మూవీ ఆర్టిస్ట్ ఈ పరిస్థితికి వచ్చింది. అంటే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఏం లేదు. క్లియర్ రిపోర్ట్ ఏంటంటే ఏం ఫ్రాడ్ ఏం లేదు దాంట్లో. ఒకరు సింపుల్, అసలు ఫ్రాడ్ అనేదాకా ఆలోచించడమే తప్పు నా లెక్క ప్రకారం. ఎందుకంటే మీరు ఒక 1,25,00,000 ఎంతో ఒకళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. అవును, వాళ్ళు ఆ 1,25,00,000 మీకు ఇచ్చారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అకౌంట్ అక్కడితో క్లోజ్ అయిపోయింది. అవునండి. వాళ్ళు 10 మందిని బిజినెస్ క్లాస్లో తీసుకెళ్లారా, లేకపోతే నడిచే వాళ్ళని తీసుకెళ్లారా, నా బోట్ వాళ్ళని తీసుకెళ్లారా, వీళ్ళకి సంబంధం లేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధం లేదు. మీకు సంబంధం ఎంతవరకు మీరు కాంట్రాక్ట్లో ఎవరెవరిని తీసుకెళ్ళమన్నారో, దేంట్లో తీసుకెళ్ళమన్నారో వాళ్ళని తీసుకెళ్ళటం, తీసుకురావటం, అక్కడ ప్రోగ్రామ్ చేయటం వరకు వాళ్ళకి సంబంధం, మీ డబ్బులు ఇవ్వటం సంబంధం. అది వాళ్ళు క్లియర్గా చేశారు. ఈ ఎలిగేషన్ ఏంటంటే మిగిలిన వాళ్ళని, నా బోట్ పని లేని వాళ్ళని కూడా బిజినెస్ క్లాస్లో తీసుకెళ్లారనో ఇంకోటి రకరకాలు ఉన్నాయి అన్ని. అది ఏదైనా కానీ తప్పు అని చెప్పేశాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.